సంతానం లేనటువంటి సంతానం గౌరవిస్తూ ఉన్నాం. ఓకే. ఎందుకు గౌరవిస్తాం అంటే ఆయన క్రీస్తు ప్రభువుకి తల్లి, ఆహా. దేవుడే ఆమెను ఎన్నుకున్నాడు. యేసు ప్రభువుకి శరీరం మందసం అంటే ఏంటి? అది వెలుగుతుంది కనపడుతుంది కదా. అంటే అది ఇజ్రాయెల్లో కదా ఉండేది. చెప్పినటువంటి వాళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు. విగ్రహారాధన అనంటే ఏమిటి అనంటే వేరు వేరు మతములు స్థాపించుకోవడం మాత్రమే కాదు. విగ్రహారాధన అనంటే ఆయన్ని పోలీసులకు పట్టించింది ఎవరు అంటే రోమన్ క్యాథలిక్కే. అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయింది. నేను ప్రసాదం తీసుకొచ్చా, కొబ్బరికాయ ఇచ్చా, మీరు తింటారా? దెబ్బ మీద దెబ్బ. 66 గ్రంథాలే ఉంటాయి. ఓకే. క్యాథలిక్ దగ్గర 73 గ్రంథాలు ఉంటాయి. అంటే అంటే 10% అట్లా ఏమన్నా పెట్టారా? చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది. చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో నేను చూస్తున్నాను, దశమం ఇవ్వకపోతే వాటి ఇంట్లోకి తెగులు రాను. నమస్కారం అండి. ఇప్పుడు మేము ప్రజెంట్ గిరి పుణ్యక్షేత్రము అనే క్రైస్తవ చర్చిలో ఉన్నాము. ఇది రోమన్ క్యాథలిక్ అంట. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి విగ్రహారాధనని కూడా చేస్తున్నారు. లోపల ఏంటంటే చాలామంది సేవకులు కూడా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ మనము పాస్టర్ గారితో మనం ఉన్నామన్నమాట. సో ఆ పాస్టర్ గారు మనకి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తానని చెప్పారు. ఈరోజు మరి ఈ పుణ్యక్షేత్రానికి అనేక మంది బయట నుండి వస్తూ ప్రార్థన చేసుకుంటూ వారి జీవితాలలో ఎన్నెన్నో అద్భుతాలు పొందుతూ ఉన్నారు. సంతానం లేనటువంటి సంతానం, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థత అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ చర్చి తరపున ఒక గ్రూపులుగా ఏర్పడి ఎవరంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా గుడిని శుభ్రపరచడం కానీ, ఈ గుడి యొక్క ఆవరణలు శుభ్రపరచడం కానీ వారే స్వచ్ఛందంగా వచ్చి చేస్తూ ఉన్నారు పనులు. అంటే ఇంకోటి, అందరు వీళ్ళు క్రైస్తవులేనా లేదంటే హిందువులు కూడా? అమ్మ అందరు క్రైస్తవులేనా? అయితే ఇప్పుడు నేను ఒక హిందువునమ్మా, కానీ నాకు చూసి కొంచెం ఆనందం అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు పని చేయడాలు కానీ, అక్కడ అబ్బాయిలు కూడా అక్కడ అంత పైకి తీసుకెళ్ళడం కానీ, అందుకే సార్ వాళ్ళ పర్మిషన్ తోటి వచ్చాను నేను. అంటే మరి మీరు ఈ విధంగా చేస్తున్నందుకు గాను మీకు ఏమైనా వీళ్ళు శాలరీస్ ఇస్తున్నారా? మేము దేవుడు చేసిన మేలుకి, అంటే దేవుడు చేసిన మేలును బట్టి మీరు ఈ విధంగా ఈ యొక్క సేవ అనేది చేస్తున్నారు, అవునా? అంటే నాకెందుకు అనిపిస్తుంది అంటే, నేను చాలా ఊర్లలో ఉండే గుడులు ఉంటాయి కదా, గుడి పక్కన ఉండే వాళ్ళు కూడా చాలామంది గుడిని పట్టించుకోవట్లేదు. అంటే మీకు వీళ్ళు చెప్పడం వల్ల మీకు మంచిగా అనిపించి, అంటే ఎవరు చెప్తేనే కదండి చేసేది, మీరు చేస్తున్నారు కదమ్మా? అవునమ్మా. సరే సార్, నాకు ఇంకొక విషయం అండి. ఇప్పుడు నేను ఇదంతా చూస్తున్నాను కదా, మా దగ్గర ఏంటంటే ఇప్పుడు మేరీ మాత అనేది నాకు కొత్త అండి. ఇప్పుడు కొంతమంది మేరీ మాతను పూజించరు. మాతను పూజించడానికి కొంతమందికి యేసు ప్రభువును పూజిస్తారు కదా, దానికి సమాధానం? మేరీ మాతను పూజించటం లేదు, మేరీ మాతను గౌరవిస్తూ ఉన్నాం. ఓకే. ఎందుకు గౌరవిస్తాం అంటే ఆయన క్రీస్తు ప్రభువుకి తల్లి, దేవుడే ఆమెను ఎన్నుకున్నాడు. అందుకని ఆమె యేసు ప్రభువుకి తల్లిగా ఏర్పడింది ఆమె. ఓకే, అవును. అందువల్ల ఆమెను యేసు ప్రభువుకి తల్లిగా మేము గౌరవిస్తాం. అంటే మరి పూజిస్తే తప్పేంటి? పూజ లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తల్లిని పూజిస్తే తప్పేం కాదు కదా నేనంట. పూజించటానికి అర్హుడు యేసు ప్రభువే, పూజకు అర్హుడు యేసు ప్రభువే. ఓకే. ఆదియును అంతము కూడా ఆయనే, కాబట్టి ఆయనే పూజ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు కాబట్టి ఆయనే పూజించాలి. ఏమి వాళ్ళని గౌరవించటమే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఆయన తల్లిగా గౌరవించడమే, పూజ లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు అక్కడ మేరీ మాత కానీ ఎత్తుకున్నది రెండు రకాల మేరీ మాతలు, మధ్యలో సిలువ యేసు ఉన్నాడు. యేసు సిలువ పక్కనే ఒక మందస్సం ఉంది. మందస్సం అంటే అదిగో అక్కడ ఎలుగుతుంది చూసారా, అది మందస్సం. ఆ మందస్సంలో యేసు ప్రభు యొక్క శరీరం ఎప్పుడు భద్రపడుతుంటది అన్నమాట. ఏంటి యేసు ప్రభు యొక్క శరీరం? మందస్సం అంటే ఏంటి? అది వెలుగుతుంది కనపడుతుంది కదా. అంటే అది ఇజ్రాయెల్లో కదా ఉండేది. ఇక్కడ యేసు ప్రభు యొక్క మందస్సం అది, అంటే ఆయన యొక్క దివ్య శరీర రక్తాన్ని అక్కడ భద్రపరుస్తూ ఉంటాం. అది విశ్వాసం. అంటే నాకు బుర్ర అంత లేదు, కొంచెం మీరు నాకు కొంచెం చెప్పండి కదా. అది యేసు ప్రభు యొక్క శరీరం అక్కడ అందుట్లో ఉన్నది, అది వెలుగుట్లో ఉన్నది. అట్లా కాదండి, ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉందంటారు కదా చాలా మంది. అది వేరే, ఇజ్రాయెల్ది అంత వేరే. యేసు ప్రభు వచ్చిన తర్వాత శిష్యులు ఏర్పాటు చేసుకుని ఆ శిష్యుల ద్వారా ఆయన ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం అని ఇచ్చినటువంటి జ్ఞాపక అది ఇక్కడే ఉందన్నమాట. అంటే వేరే అన్ని దగ్గర ఉంటుంది, అన్ని విచారణలో ఉంటుంది, అన్ని చర్చలలో ఉంటుందా? ఓకే. ఫాదర్ అయితే ఎక్కడ ఉంటారో ఆ ఫాదర్ ఉన్న దగ్గర తప్పనిసరిగా అది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇంకొక ఇది మీకు అడగొచ్చాడు కదా తెలియదు.
ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడి పేరు కూడా యేసే. ఆ, అయితే వాడు ఏమనేవాడు అంటే, వాడు మతం ఎక్కిందా లేకుంటే మతం ఎక్కిందా నాకు తెలియదు కానీ వాడు ఒకటి అనేవాడు, అరే చాలామంది మా క్రైస్తవుల్లోనే ఉన్నారు, నిన్ను అనొద్దు కానీ అంటే నేను శివుడిని పూజిస్తావు, నువ్వు ధ్యానం చేసుకుంటావు, కానీ విగ్రహాలలో దేవుడు ఉండడు అని ఒక మాట అన్నాడు. ఇవన్నీ చూస్తే మనకి ఇప్పుడు ఇవన్నీ విగ్రహాలే కదా అట్లా అనుకుంటే. విగ్రహాలు అంటే కొంచెం ఇలా పెట్టుకొని చెప్పండి. ఆయన అనేది కూడా ఆయన పక్కిలు ఆయన అన్నారు. కాకపోతే ఏంటంటే విగ్రహాలు మేము ప్రతిరూపం ఇప్పుడు మరియా ఆ, విగ్రహం ఓకే ఓకే, దాంట్లో ప్రాణం ఉందని ఎవరు చెప్పం, ఆ, జీవం ఉందని ఎవరు చెప్పరు. అప్పుడు చూడగానే మరియ తల్లి గుర్తుకొస్తుంది. ఓకే ఓకే. అయితే మరి ఇట్లాంటి మీరు చెప్పింది నాకు బాగా మంచి అనిపించింది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మరి అదే విధంగా హిందువులు కూడా కొంతమంది, నేను ధ్యానం చేస్తున్నానని చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు కూడా శివుణ్ణి ఒక గౌరవంగా చూసి అది ఒక ప్రతిరూపం అనుకుని వాళ్ళు కూడా శివుని తప్పేముండదా? ధ్యానమే అంటే ఆయన అందుట్లో ఉందని వాళ్ళు కూడా, హిందువులు కూడా ఆ శివుని యొక్క ఆ విగ్రహంలో శివుడు ఉన్నాడు అనుకోరు. దాని ద్వారా శివుణ్ణి వాళ్ళు ఓకే ఓకే. అంటే దాన్ని కూడా మీరేం తప్పుపట్టలేదు. ఎవరైతే విగ్రహారాధన తప్పు అంటున్నారో అది తప్పు, ఎవరైనా కానీ వాళ్ళు తప్పు. అది ఎవరైనా కానీ. చెప్పాను విగ్రహారాధన కాదు ఇప్పుడు మేము చేసేది. అక్కడ ఎవరున్నారు? మరియ తల్లి, ఆమె యొక్క ప్రతిరూపం. ఈమెను ఈ యొక్క స్వరూపం చూడగానే ఆ మరియ తల్లి గుర్తుకొస్తుంది మాకు. ఓకే ఓకే. అంటే ఒకటండి, చాలా నిజంగా ఈ పాస్టర్ గారు మంచి క్లారిటీ ఇచ్చారు. ఒకటి ఏంటంటే వేరే క్రిస్టియన్స్ ఏమంటారంటే విగ్రహాలని పగలు కొట్టండి అట్లా ఇట్లా అంటారు అనమాట. బట్ ఈయన ఏం చెప్తున్నారంటే అమ్మవారైనా కానీ దాంతోపాటు లేదంటే శివుడైనా కానీ ఎవరైనా కానివ్వండి, మీరు ఒకవేళ ప్రతిరూపకంగా అనుకుంటే మీరు పూజించుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ మీలాగా ఎవరు చెప్పలేదండి. చాలామంది మాకు వెళ్ళిన మీలాగా మేము అడిగితే ఏమన్నారంటే లేదు విగ్రహాల్లో దేవుడు ఉండడు, ఏదో చెప్పిండు, కళ్ళుండి చూడవో ఏదో సంథింగ్ చెప్పిండు నాకు అది. సో అది కూడా మీరు నమ్ముతారా? పాత నిబంధనలో ఒక మాట ఉంది, పైన ఉన్నటువంటిది కానీ కింద ఉన్నటువంటిది ఏది కూడా చేసిన విగ్రహారాధన. మేము ఒక యేసునే ధ్యానం, యేసే ప్రార్థన, యేసే ఆరాధన, ఇవన్నీ ప్రతిరూపాలే. వీటిలో జీవం ఉందని మేము ఎవరం కూడా చెప్పం. అంటే చూడంగానే పలానా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇది ఈక్వల్ టు హిందుత్వానికి దగ్గరగానే ఉంది కానీ దూరం అయితే లేదు. ఇంకోటండి, ఇప్పుడు ఇది ఇంత పరిశుభ్రంగా ఉంది, ఇది ఇంత బాగుంది అంటే ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ క్రిస్టియానిటీ ఎక్కువ అని నేను విన్నా, ఆ తెలంగాణలో తక్కువ. అయితే సిఎస్ఐ అనేది ఉంటుంది కదా ఒకటి, సిఎస్ఐ, మా ఫ్రెండ్ సిఎస్ఐ కాబట్టి చెప్తున్నా. అతను ఏంటంటే కొంచెం ఎస్సీకి సంబంధించిన కేటగిరీ. అతను ఏమన్నాడంటే, అరే నన్ను ఒక్కసారి చౌదరి చర్చికి తీసుకెళ్ళు, ఇంకేమో సంథింగ్ చెప్పిండు, ఇట్లా కులాల వైజ్గా కూడా ఉంటాయి కాబట్టి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చర్చిల్లో కూడా ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ కూడా అట్లా కులంని మీరు చూస్తారా? లేదు, క్రిస్టియానిటీ అనేటువంటిది ప్రొటెస్టెంట్, క్యాథలిక్ రెండు. ఓకే. మీకు చెప్పినటువంటి వాళ్ళు ప్రొటెస్టెంట్, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు. విగ్రహారాధన అనంటే ఏమిటి అనంటే వేరు మతములు స్థాపించుకోవడం మాత్రమే కాదు. విగ్రహారాధన అనంటే దేవుని స్థానంలో దేవునికి తప్ప మనిషికి సృష్టిలో ఉన్నటువంటి దేనికైనా సరే మనం ఇచ్చామనుకోండి ఆ స్థానాన్ని, అది విగ్రహారాధన. కొంచెం దగ్గర పెట్టుకోండి. మేమేంటంటే అందరం ఒకటే, దేవుడు సృష్టించబడినటువంటి మనుషులమే అందరం కూడా, ఆయన జీవంతో నింపబడినటువంటి వాళ్ళు. ఓకే. అయితే మేము విగ్రహారాధన అనేటువంటిది ఆ విధంగా చూడం. ఇది ప్రొటెస్టెంట్ వాళ్ళు చూసేటువంటిది. ఓన్లీ మేము మరి తల్లి యేసుప్రభు వారు అలా మాకు జ్ఞాపకం. ఓకే ఓకే. కాకపోతే హిందూ అయినా ఏదైనా అందరం కూడా మనం ప్రేమతత్వం కలిగి ఉండాలంటే. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదండి, నాకు నచ్చింది. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఒక ఎర్రప్ప అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పోలీసు వాళ్ళకి పట్టించింది ఎవరు అంటే రోమన్ క్యాథలిక్కే. అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిందేమి, బైబిల్ ప్రకారంగా ఏదో చేసి అరెస్ట్ కాలే, ఆ వ్యక్తి మాట్లాడినటువంటి విపరీతమైన వ్యాఖ్యలకి అరెస్ట్ అయ్యాడు. అంటే ఆయన క్రిస్టియనే. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే మేరీ మాత విగ్రహాలని పలగొడతాను ఒక మాట అన్నాడు. అయితే అన్నందుకు గాను మొన్న న్యూస్ వచ్చింది, తెలుసా మీకు ఈ విషయం? మొన్న న్యూస్లో వచ్చింది, రోమన్ క్యాథలిక్ వ్యక్తి క్రిస్టియన్ని ఏం చేసిండంటే తీసుకెళ్ళి బొక్కలు వేయించిండు. అర్థమైందండి? అది ఒకవేళ మంచి శుభపరిణామమే. అయితే ఇక్కడ చివరిగానండి, ఇప్పుడు ప్రసాదం ఉంటుంది కదా, ప్రసాదాలు మీరు ఇస్తే తింటారా? ప్రొటెస్టెంట్లు తినరు. చెప్పాను ఇప్పుడు తెగలు ఉన్నాయని. తెగలు. కానీ మేము అనేది కొంచెం దగ్గర ఎక్కడో ప్రసాదంగా చూడం మేము. మామూలుగా చాలా మంది కూడా తింటారు, కానీ అది అక్కడదా ఇక్కడదా విగ్రహాన్ని పెట్టిందా ఇంకో దగ్గర పెట్టిందా అనేటువంటి ఆలోచనతో చెయ్యం. నేను చెప్పాను మనందరం కూడా బాయ్. ఓకే ఓకే, బాయ్. అంతేగాని నువ్వు ఇది అనేటువంటిది విమర్శనాత్మకం అనేటువంటిది ఇక్కడ ఉండదు. అంటే మీకు ఒకవేళ నిజంగానే కొబ్బరికాయ ఏదైనా ఇచ్చినా మీరు తింటారు, ప్రసాదం ఇచ్చినా మీరు తింటారు. అంటే భయపడరు, కొంతమంది భయపడతారు, ప్రసాదం అంటే మేము తినము అని చెప్పేసి కొంచెం దూరం జరిగిపోతారు అన్నమాట. ఇప్పుడు చూడకోకుండా తింటున్నామండి. చూసి ఒకవేళ ఉదాహరణ నేనే ఉన్నానండి, అదే మీకు బయట అయ్యగారు కొంచెం నేను ప్రసాదం తీసుకొచ్చా, కొబ్బరికాయ ఇచ్చా, మీరు తింటారా? తింటాం. దెబ్బ మీద దెబ్బ.
సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొంతమంది భేదంతోనే మేము తినము, మీ దేవుడు సైతాను అట్లా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ అన్నగారు ఈ పాస్టర్ గారు చెప్పే విధంగా చూస్తే మాత్రము భేదం అనేది ఎక్కడ లేకుండా ఉంది. అది చాలా సంతోషమైన విషయము. అదండి. అయితే ఇక్కడ ఇంకా నాకైతే మీకు అడగాల్సిన ఏమనిపించట్లేదు, మ్యాక్సిమం మీరు చెప్పేశారు. మళ్ళీ ఇంకోటి నేను ఒకసారి విన్నానండి, క్యాథలిక్ బైబిల్ వేరే, దాంతోపాటు ప్రొటెస్ట్ అన్నారు కదా, వాళ్ళ బైబిల్ వేరే అన్నారు, నిజమేనది? బైబిల్ వేరంటే వాళ్ళ దగ్గర 66 గ్రంథాలే ఉంటాయి. ఓకే. క్యాథలిక్ దగ్గర 73 గ్రంథాలు ఉంటాయి. అంటే 73 క్యాథలిక్ దగ్గర, వీళ్ళ దగ్గర 66. ఓకే. 73 గ్రంథాలలో ఒక 6 గ్రంథాలను ప్రొటెస్టెంట్ వాళ్ళు అంగీకరించాల. ఎందుకు అంగీకరించారు? కారణం? వాళ్ళు అదే అప్పుడు ఈ యొక్క క్యాథలిక్లో నుంచి వారు చీలినప్పుడు మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన యొక్క బైబిల్ తీసుకొచ్చి ఆ విధంగా ఇచ్చారు కాబట్టి ఆయన కొన్ని గ్రంథాలు తేలా. ఓకే, తేలేదు. అవి వాళ్ళు అంగీకరించరు. మేము పూర్తి బైబిల్ 73 గ్రంథాలు అంగీకరిస్తాం. అంటే మీ దగ్గర 73 ఉంటాయి? మీ దగ్గర 73 గ్రంథాలు. అవి మాకు దొరకాలంటే ఎలా మళ్ళీ? బైబిల్ అందరి దగ్గర అందరి చేతిలోకి వచ్చింది బైబిల్ ఇప్పుడు. అవునా? ఎందుకంటే ఎప్పుడు చూడలేదు. వాళ్ళ బైబిల్ చూశాను కానీ మీ దగ్గర ఉన్న బైబిల్ నేను ఎప్పుడు చూడలేదు. అందరి చేతిలో వచ్చింది. మళ్ళీ ఇంకోటి అండి, కొంతమంది ఏమంటారంటే బైబిల్లో పుణ్యం అనే పదం లేదు అని అంటారు. అట్లాగే ఇప్పుడు నేను చూశాను జపము, జపమాల అని మీరు అక్కడ రాశారు. అది కాకుండా పుణ్యము, జపమాల, ఇంకోటేమో దివ్యబలి అని రాశారు కదా. ఇవి హిందూ గ్రంథాల్లో ఉండేవి కదా. అయితే మరి దీంట్లో పెట్టడానికి కారణం? జపము అనేది అన్ని దగ్గరికి ఉంది. దేవునితో మాట్లాడటమే జపించటం. అంటే జపం అంటే కొంతమంది జపమాల పట్టుకొని ఓం నమ శివాయ, హర మహాదేవ్ అంటారు కదా. బైబిల్లో ఉన్నటువంటి మేము కూడా చెప్పేది, బైబిల్లో ఉన్నటువంటివి పరలోక ప్రార్థన యేసుప్రభువు నేర్పారు. అది చెప్తాం, అదే జపమాలలో. ఓకే. తర్వాత మంగళవార్త జపమనేటువంటిది ఉంది. గాబ్రియల్ దేవదూత మరియమ్మ గారు చెప్పినటువంటి ఆ స్తోత్ర గీతం, దేవుని యొక్క వార్త మరియమ్మ గారికి అందించాడు. అంటే అది కూడా మీ దగ్గర ఉంది? అది కూడా మా బైబిల్లో. అంటే వాళ్ళు ఒప్పుకోరు? మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. మరియమ్మ అందించిందంటే ఎవరైతే ఈ విగ్రహారాధన వద్దు, కాల్ చేయండి, తన్నేయండి అని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ బైబిల్లో ఉన్న పదాలే అన్నీ కూడా బైబిల్లో లేనటువంటి ఏం కాదు. ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన బైబిల్లో ఉంది. గాబ్రియల్ సన్మనస్కుడు మరియమ్మ గారు చెప్పినటువంటి వర్తమానం బైబిల్లో ఉంది. వాళ్ళు అంగీకరించారు అంతే. ఓకే ఓకే, బాగుందండి. చెప్పిస్తానే ఉంటాం. మరి బైబిల్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, పరలోకం అని ఉంటుంది, పాపం అని ఉంటుంది, కానీ పుణ్యం అనే పదం ఉండదని చాలా మంది అంటారు. ఎందుకు ఉండదు? పుణ్యం అనే పదం ఎందుకు ఉండదు? మనం ఇక్కడ చేసేటువంటి దాన ధర్మాలు అవే మనకు పుణ్యాలు. ఓకే ఓకే, దాన ధర్మాలే మనకి పుణ్యాలు. మన పుణ్యాలు అంటే పర్టికులర్ గా బైబిల్ లేకపోయినా మనం చేయాల్సిందే. బైబిల్లో కూడా ఉంది. బైబిల్ ప్రభు చెప్పినటువంటిదే. నీలో ఇతరులను చూడాలి, ఇతరులను ప్రేమించాలి. ఓకే ఓకే. ఇతరులకి అవసరాలు నువ్వు తీర్చాలి. యేసుప్రభు వారు ఏమంటాడంటే, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు వస్త్రం ఇచ్చావా, బట్టలు లేనటువంటి బట్టలు ఇచ్చావా. మదర్ తెరేసా చేసి చూపించింది బైబిల్ ప్రకారంగా. మదర్ తెరేసా గారు తెలుసుగా, మదర్ తెరేసా ఆ విధంగా బట్టలు లేనటువంటి వాళ్ళకి, అనాథలుగా ఉన్నటువంటి వారికి, పంట కుప్పలో పడేసినటువంటి శిష్యులకు ఆమె తీసుకెళ్లి ఆమె ఆ విధంగా యేసుప్రభు యొక్క మాటలు నెరవేర్చింది. ఓకే, సూపర్ అండి. అయితే మీరు కూడా ఇక్కడ అంటే ఈ యొక్క ఏమంటారు దీన్ని, రోమన్ క్యాథలిక్స్ లో ఎవరైనా వచ్చిన వాళ్ళు విశ్వాసిగా ఇంటి వాళ్ళని ఏమైనా మీరు ఏమైనా పెట్టారా? నిబంధన ఏమైనా పెట్టారా? నిబంధన అంటూ ఏముండదు. అంటే 10% అట్లా ఏమైనా పెట్టారా? చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. ఆశయమే లేదు. అందుకే ప్రభు మాట అంటాడు, భారం చే అలసి సొలసిన జనులారా నా యొద్దకు రండి. ఎవరైనా సరే ఆయన వద్దకు రావచ్చు, ప్రతి ఒక్కరికి. కానీ మీరు మాత్రం పర్టికులర్గా 10% ఇవ్వమని అన్నారు. చూడండి, చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో నేను చూస్తున్నాను, దశమ ఇవ్వకపోతే వాడి ఇంట్లోకి తెగులు రాను, మీరు దశమ భాగం రాకది అది చూస్తున్నాను. ప్రొటెస్టెంట్ మాటలు అవన్నీ కూడా. సో వాళ్ళని మీరు వ్యతిరేకిస్తారు. మీరు ఆయన ప్రభు ఏం అడుగుతున్నాడంటే, నువ్వు నాకు దశమ భాగం ఇచ్చావా, డబ్బులు ఇచ్చావా అని అడగడు ఆయన. ఈ హృదయాన్ని అడుగుతాడు. మనకు హృదయంలో మంచి ఆలోచన రావాలి. ఓకే. అంటే ఇప్పుడు యాజ్ టీజ్ గా ఇప్పుడు ఇక్కడ మీరు కొలుచుకున్నా కానీ హిందూ దేవుళ్ళ లాగానే దీపం ముట్టించుకోవచ్చు, విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చు, అదే ఆ విధంగా అయితే. ఓకే, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంచుమించు దగ్గర హిందుత్వానికి దగ్గరగా ఉంది. చాలా సంతోషం అండి. మిమ్మల్ని మీరు బాధ అనుకోకండి, కానీ మంచి సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.